హలో గాయస్, మనకి రేపు 17th నుంచి ఐపీఎల్ 2025 సీజన్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతూ ఉంది కదా. సో మరి ఈ సెకండ్ ఫేజ్లో చూసుకుంటే మరి కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అలాగే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ సో వీళ్ళు వస్తారా రారా అనే డౌట్ అయితే ఏర్పడింది. ఎందుకంటే మరి వీళ్ళకి చూసుకుంటే రేపు 11th నుంచి 15th వరకు వీళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే జరగబోతూ ఉంది. సో మరి అయితే సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డులో చూసుకుంటే మరి సౌత్ ఆఫ్రికా టీంలో మొత్తం కూడా 15 మెంబర్స్ స్క్వాడ్ని అనౌన్స్ చేస్తే వాళ్ళలో 8 మెంబర్స్ ఈ ఐపీఎల్ ఆడుతూ ఉన్నారు. సో మరి ఆ 8 మెంబర్స్ మరి ఇప్పుడు ఐపీఎల్కి మళ్ళీ తిరిగి వస్తారా లేదా అంటే సో మరి దాని గురించి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డు కూడా మరి ఒక అప్డేట్ ఇచ్చింది. సో అయితే వాళ్ళు మరి ఐపీఎల్కి అయితే మళ్ళీ తిరిగి వస్తారు, కానీ కాకపోతే ప్లే ఆఫ్స్ వరకు ఉంటారా లేదా అనేది ఒక డౌట్ అనమాట. ఎందుకంటే మరి 25th మరి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే వేసినట్టు ఉంది సౌత్ ఆఫ్రికా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు ఉండేది కూడా కొంచెం కష్టం. అంటే అందరికి కాదు, కాకపోతే ఈ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ 8 మెంబర్స్ కూడా ఖచ్చితంగా మళ్ళీ 26th మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి అని చెప్పేసి సో మరి వాళ్ళ బోర్డు అయితే ఆర్డర్ వేసినట్టు తెలుస్తుంది. సో మరి 26th వెళ్ళి దాని తర్వాత 30 వరకు వాళ్ళు రెస్ట్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ క్యాంప్లో ఆ 10 days ఏదైతే ఉండిద్దో సో మరి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే ఆడబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ షెడ్యూల్ అనమాట. సో అందుకని చెప్పేసి మరి ఇక్కడ కొంతమంది మిడిల్లోనే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే మరి ప్లే ఆఫ్స్కి కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఖచ్చితంగా ఈ 8 మెంబర్స్ మరి ప్లే ఆఫ్స్కి ఉండకుండా సో దాని తర్వాత డైరెక్ట్గా ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు ప్లే ఆఫ్స్ ఆడకుండా. సో మరి ఆ 8 మెంబర్స్ ఎవరు అనే దాని గురించి ఇప్పుడైతే క్లియర్గా చూద్దాం. సో అయితే మరి ఫస్ట్ 8 మెంబర్స్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే కార్బిన్ బాష్, సో ఇతను వచ్చేసరికి ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. దాని తర్వాత వియాన్ ముల్డర్, సో ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్నాడు కాబట్టి సో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ కనిపించట్లేదు. సో మరి ఇతను మరి ఉన్నా లేకపోయినా సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి మార్కో ఎన్సన్, సో మరి పంజాబ్ కింగ్స్కి మరి మెయిన్ బౌలర్ కాబట్టి అవసరమే. దాని తర్వాత ఐడెన్ మార్కమ్, దాని తర్వాత లుంగి ఇంగిడి, కగిసో రబాడా, రియాన్ రికల్టన్, దాని తర్వాత ట్రిస్టన్ స్టబ్స్. సో మరి వీళ్ళందరూ కూడా మరి ప్లే ఆఫ్స్కి ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి వీళ్ళలో మెయిన్గా చెప్పాలంటే మరి లుంగి ఇంగిడి, దాని తర్వాత వచ్చేసరికి మార్కో ఎన్సన్, ఐడెన్ మార్కమ్ కూడా మరి ఎల్ఎస్డి ప్లే ఆఫ్స్ రేస్కి వెళ్ళిద్దా అంటే సో దాదాపు కష్టమే. సో కాబట్టి మరి ఇంతమంది కంటే మరి మనకి మెయిన్గా చెప్పాలంటే రియాన్ రికల్టన్ అలాగే ట్రిస్టన్ స్టబ్స్. సో దాని తర్వాత కగిసో రబాడా ఎలాగో ఆడట్లేదు కాబట్టి మరి మార్కో ఎన్సన్, సో వీళ్ళు మాత్రమే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో దాదాపు 8 మెంబర్స్ ఉంటే ఒక 3-4 అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఆ 3-4 వెళ్ళిపోయినంత మాత్రం మరి టీం మొత్తం కొలాప్స్ అవుతా అంటే సో మరీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోవచ్చు. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట మనకి. సో మరి 8 మెంబర్స్ అయితే మరి 26th వస్తారు, కాకపోతే 26th వెళ్ళిపోతారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.